హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే సీనుకి ఎలాగైనా ఉద్యోగం తెప్పించాలని, చారు చేత సీను చేత వేరు కాపురం పెట్టించాలని ఈ విధంగా చారు వాళ్ళ నాన్న సీను ఇంటర్వ్యూకి వెళ్ళిన ఉద్యోగం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఎలాగైనా మా అల్లుడికి ఉద్యోగం రావాలి, మినిస్టర్ గారి నుంచి అపాయింట్మెంట్ తీసుకొచ్చాను కదా అని ఈ విధంగా అనగానే సరే అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటారు. 5 లక్షలు ఇచ్చి మరీ నీకు ఉద్యోగం వచ్చేలా చేశాను అల్లుడు. వాళ్ళు ఫార్మాలిటీకి ఏదో 4 ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్పేసి రండి. ఈ ఉద్యోగం వస్తే మీరు నా కూతురు చేత ఇద్దరికి కూడా వేరు కాపురం పెట్టిస్తాను, ఇద్దరు సంతోషంగా కాపురం చేసుకోవచ్చు అన్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీను. ఇకపోతే సీనుకి విషయం తెలిసింది కాబట్టి ఉద్యోగం కావాలనే వద్దని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా వ్యతిరేకపు సమాధానాలు చెప్పి ఇంటర్వ్యూ వద్దు, ఉద్యోగం వద్దని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా అందరి ముందు చారు చంప పగలగొట్టగానే అందరూ షాక్ అయిపోతారు. ఏమైందిరా, ఏమైంది అని అడుగుతూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. చారు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మరీ నాకు ఉద్యోగం వచ్చేలా చేయమని చెప్పిందంట మామయ్య. నాకు ఉద్యోగం వస్తే నేను చారు ఇద్దరం కూడా వేరు కాపురం పెట్టొచ్చట. దగ్గరుండి మరి మా మామగారు నాతో వేరు కాపురం పెట్టిస్తారని చెప్పారు. ఈ ఇంటికి నన్ను దూరం చేయాలని ఆయన ఆలోచన వింటేనే నాకు కంపరంగా ఉంది. అలాంటి ఉద్యోగం చేయాలని నేను అనుకోవట్లేదు మామయ్య అని చెప్పి ఉద్యోగం రాలేదని సీను వచ్చి చెప్పి ఇక చారుకి బుద్ధి చెప్పడంతో నిజంగా అందరూ షాక్ అయ్యారా? నిజంగా చారు చేసిన పనికి సీను నిజంగా చాప పగలగొట్టాడా? నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్యకి ఫోన్ చేసి సీను ఈ విధంగా అంటూ ఉంటాడు. ఆద్య, నీతో ఒక విషయం చెప్పాలి అనగానే ఏంటి సీను, ఏదైనా గుడ్ న్యూసా అనగానే గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూసే అని అంటూ ఉంటాడు. బ్యాడ్ న్యూసా, ఏమైంది సీను అనగానే చారు వాళ్ళ నాన్న నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆఫీస్కి వచ్చాడు ఆద్య అనగానే అవునా, అక్కడికి ఎందుకు వచ్చారు అని అంటూ ఉంటే చారుకి ఫోన్ చేసి నాకు ఉద్యోగం ఎలాగైనా తెప్పించాలని చెప్పిందంట. నన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి మరీ నాకు జాబ్ వచ్చేలా చేశారు. తర్వాత దగ్గరుండి మరి నా చేత చారు చేత బయట వేరే కాపురం పెట్టిస్తారంట. నన్ను ఆ కుటుంబానికి వేరు చేయాలని చూస్తున్నారు ఆద్య అని చెప్పడంతో ఆద్య బాధపడుతూ ఉంటుంది. సీను, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఎందుకు అంటే ఉద్యోగం చేసే నువ్వు చారుకి దూరంగా ఎలా ఉంటావు? ఇద్దరు భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండాలి కదా అనగానే చారుని భార్యగా ఊహించుకోవట్లేదు. అలాంటప్పుడు చారు వాళ్ళ నాన్న చెప్పింది విని ఆయనని మామగారుగా అంగీకరించి ఆయన నాకు ఇప్పించిన ఉద్యోగాన్ని కాదనలేక ఉద్యోగంలో జాయిన్ అయ్యి చారుతో వేరు కాపురం పెట్టేంత ఓపిక నాకు లేదు ఆద్య. నీ అంత గొప్ప మనసు నాకు లేదు. ఎందుకు ఈ విషయం చెప్పాలని ఫోన్ చేశాను అంటే నువ్వు ఉదయాన్నే నాకు ఎదురొచ్చావు కదా, నాకు ఉద్యోగం ఒకవేళ రాదనుకొని నువ్వు బాధపడతావేమో, నేను ఎదురు రావటం వల్లే సీనుకి ఉద్యోగం రాలేదని ఎక్కడ బాధపడతావేమో అని చెప్పి నేను వచ్చాను తప్ప మరొక ఉద్దేశం లేదు ఆద్య అని చెప్పి ఈ విధంగా ఫోన్ కట్ చేయగానే చారు గురించి చెప్పిన మాటలు విన్న సీను చాలా బాధపడుతూ ఫోన్ కట్ చేయగానే ఆద్య కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇకపోతే రఘురాం దగ్గర జానకి మాట్లాడుతూ ఉంటే ఏమండి, ఆద్య సీనులు ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడ్డప్పుడల్లా వాళ్ళు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో నాకు తెలుసండి. అలాంటప్పుడు మనం ఇక సీనుని ఉద్యోగానికి దూరంగా పంపించి చారు సీనయ్య సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది అనగానే వెంటనే సీను చారుల వేరు కాపురం గురించి జానకి చెప్పడంతో రఘురాం కూడా ఏం మాట్లాడకుండా ఉంటాడు.
ఎలాగైనా రెక్కలు ఇచ్చిన పక్షులు ఎగిరిపోతాయి కదండి అనగానే ఎగిరిపోతాయి జానకి, కానీ ఏదో ఒక రూపాన సాయంత్రానికి గూటికి చేరతాయి కదా అన్న రఘురామ్ మాటకి జానకి ఏమీ సమాధానం చెప్పకుండా అలానే ఉండిపోతుంది. ఇకపోతే రఘురామ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆద్య ఆ రోజు వేరు కాపురం అంటే అమెరికాకు తీసుకువెళ్తానంటేనే అందరం తప్పుగా అనుకున్నాం. ఈరోజు మనం ఇలా అనుకోవడంలో ఇదేముంది అన్న సమాధానం గురించి ఆలోచిస్తూ ఉండగా శివరాం మాత్రం రామలక్ష్మి గురించి త్వరగా ప్రశాంత్ ఇంట్లో పెళ్లి గురించి ఒత్తిడి తీసుకురాకపోతే ఖచ్చితంగా రామలక్ష్మి శౌర్యకు దగ్గరవుతుందని, ప్రశాంత్తో తనకి పెళ్ళి ఆగిపోతుందని అనుకున్నాడో ఏమో కానీ శివరాం మాత్రం ప్రశాంత్ ఇంటికి వెళ్తాడు. ఎందుకు అంటే రామలక్ష్మిని త్వరగా మీ ఇంటికి తీసుకొచ్చేసుకోండి, త్వరగా పెళ్లి చేయమని మా అన్నయ్య దగ్గర ఒత్తిడి తీసుకురండి, అలా అయితేనే మా అన్నయ్య ముహూర్తాలు పెట్టించి రామలక్ష్మికి ప్రశాంత్కి పెళ్లి జరిపిస్తారు అన్న మాట చెప్పడానికి వచ్చేస్తాడు. ఇకపోతే ఇంటికి రావటం ప్రశాంత్ వాళ్ళ నాన్న శివరాం చూసి, రండి శివరాం గారు వచ్చి ఈ విధంగా అంటూ, ప్రమీల వాటర్ తీసుకురా శివరాం గారు వచ్చారు అనగానే, నమస్కారం బాబు అనగానే, నమస్కారం అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు శివరాం. ఇక మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వగానే శివరాం మంచినీళ్ళు తాగుతాడు. ప్రశాంత్ మీ చిన్నమామ గారు వచ్చారా అనగానే, వస్తున్నాను నాన్న, నమస్కారం చిన్నమామయ్య గారు అనేసి ప్రశాంత్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను అనగానే, అవునా దేని గురించి అని అంటూ ఉంటే, అదే రామలక్ష్మి ప్రశాంత్ల పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను అనగానే, ఏమైంది మా మా వియ్యంకులు ఏమంటున్నారు, మాతో బియ్యం అందుకోవడం ఇష్టం లేదా ఏంటి అని ఈ విధంగా ప్రమీల, అలాగే ప్రమీల వాళ్ళ భర్త అయిన ప్రశాంత్ వాళ్ళ నాన్న ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏమైంది శివరాం గారు, మిమ్మల్ని చూస్తుంటే మాకు కంగారుగా అనిపిస్తుంది అనగానే, కంగారు పడాల్సింది ఏమీ లేదు, మీరు అన్నయ్యతో చెప్పి పెళ్లి ముహూర్తాలు పెట్టించమని అన్నారు కదా, ఆయన ముహూర్తం పెట్టించరు. ఎందుకు అంటే రామలక్ష్మి కూతురు కదా, పెళ్లి చేస్తే దూరంగా వెళ్ళిపోతుంది అన్న బాధతో ఇప్పటికిప్పుడే పెళ్లి సంబంధం కుదిర్చేసి ఇక వెంటనే పెళ్లి చేయాలన్న ఆతృత అయితే ఆయనకు లేదు. మీరే ఎలాగైనా తొందరపడి ఆయనను ఒప్పించి పెళ్లి చేసేలా చేయాలి. సరే ప్రశాంత్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, త్వరగా రామలక్ష్మిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసేయి అని ఈ విధంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలన్నిటి కూడా వ్యతిరేక సమాధానాలు చెప్పి ఇంటర్వ్యూ వద్దు, ఉద్యోగం వద్దని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు సీను. వెంటనే చారు మాత్రం అత్తయ్య సీనుబాబు వచ్చాక వెంటనే గులాబ్ జామ్ తినిపించాలి అని ఏ విధంగా అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది. వెంటనే ఇక సీను రావటంతో పద్మ వెళ్ళి గులాబ్ జామ్ తినిపిస్తూ ఉండగా, గులాబ్ జామ్ అవసరం లేదు, నాకు ఉద్యోగం రాలేదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చారు, అలాగే పద్మ, పార్వతి. ఆద్య, జానకి, రఘురాం సంతోషపడుతూ ఉంటారు. మరి చారు డబ్బులు ఇచ్చి మరి సీనుకి ఉద్యోగం తెప్పించాలనుకున్న తన కుట్ర గురించి తెలిసి వేరే కాపురం పెడతానన్న ఇది గురించి అంతా రఘురాంకి చెప్పి మరి ఏం చేయబోతున్నాడు, నిజంగా సీనుకి ఉద్యోగం వచ్చినా తన నుంచి దూరంగా ఉండాలని ఇంటర్వ్యూకి వెళ్ళాడు, కానీ తనతో కాపురం చేయాలనే ఉద్దేశంతో కాదని తెలుస్తుంది.